హనుమకొండ శివారు గుండ్ల సింగారంలో గుడిసెల తొలగింపుపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఎటు గవర్నమెంట్ అందరికి ఇలేదు, మీకు కుదరదు, మీకు చేత కాదు కూడా. మీరు అన్ని స్థలాలు ఎక్కడ ఉన్నాయో ఖాళీ స్థలాలు మీరు చూడలేరు. మీరు చూడాలంటే మీ కింద అధికారులు మీకు సహకరించాలి, వాళ్ళు సహకరించరు. ఇందులో మంచి అధికారులు కూడా ఉన్నారని చెప్తున్నారు. వాళ్ళు ఇదిగో మీరు పేదవాళ్ళని చేసుకోండి, లేకపోతే ఇది కూడా కబ్జా కోర్లు పరమైపోతుందని చెప్పారని చెప్తున్నారు. అందువలన ఈ పేదవాళ్ళకి న్యాయం చేయలేనటువంటి ప్రభుత్వాలు పేదవాళ్ళకి ఉసురు ఖచ్చితంగా తగులుతుంది. మీకు పరిధిలో మీకు తెలియకపోతే ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, మీ నోటీసులో లేకపోతే ఇమీడియట్గా వాళ్ళని పిలిపించండి. వాళ్ళని పిలిపించి ఆ పేదవాళ్ళకి న్యాయం చేయమని నేను ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా కోరుతా ఉన్నాను. ఇవాళ నేను మెసేజ్ కూడా పెట్టిన దాని తదుపరి మన ముఖ్యమంత్రి గారికి పెట్టాను, వాళ్ళ పిఏతో మాట్లాడాను, నరేంద్ర రెడ్డి గారితో మాట్లాడాను. నేను పెట్టిన మెసేజ్ ముఖ్యమంత్రి గారు కూడా చూసి దాన్ని బట్టి ఈ అరెస్ట్ అయిన వాళ్ళని వదిలారని నేను భావిస్తున్నాను. లేకపోతే అసలు అరెస్టులే చేయాలని. ఏం దొంగతనం చేశారండి వీళ్ళు? ఎవడి భూమిని కొట్టేశారండి? ప్రభుత్వ భూమే కదా ఇది. ప్రభుత్వ భూమిని కబ్జా కోర్లు పాలన పడకుండా కాపాడినందుకు వీళ్ళకి బహుమానం అరెస్ట్లా. అదేవిధంగా ఆడాళ్ళు మగాళ్ళు, ఒక ఆడపిల్ల ఏడుస్తుంది, ఆ పిల్ల సర్టిఫికేట్లు కూడా తీసుకొని లేదంట. ఆ పిల్ల పరీక్షలు ఏమైపోతాయి, ఒరిజినల్ సర్టిఫికేట్స్ పోయినాయి అంట. ఏం చేస్తారు మీరు? మానవత్వం దయ ఉండదా? అయినా మీరు తీయాలనుకుంటే మీకు అడ్డమా? ముందు వాళ్ళతో మాట్లాడవచ్చు కదా. మాట్లాడితే ఒక్కరోజు అర్ధరాత్రిలాగా దొంగలు వచ్చి పడ్డట్టు పడతారా ఏంటి? మీకు ఏదైనా తీయాలనుకుంటే, ఇల్లు తీయాలనుకుంటే మీరు మాట్లాడిన వాళ్ళతో. అప్పుడు కూడా వినలేదనుకోండి, మాలాంటి వాళ్ళు కూడా పిలిపిండి. అప్పుడు కూడా మీకు ఏదైనా అవసరం వస్తే మేము చెప్పినా వినలేదనుకోండి, అప్పుడు మీరు చేసుకోండి. ఎవరికి చెప్పా పెట్టకుండా అర్ధరాత్రి ఊరి మీద పడ్డ దొంగల్లాగా వచ్చి పడి మీ ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే ఊరికే సమస్య లేదు. కమ్యూనిస్ట్ పార్టీగా ఇవాళ రేపు సిపిఐ, సిపిఎం ఇంకా ఇతర ఎర్ర జెండా పార్టీలు అన్నీ కూడా కలిసి రేపో ఎల్లుండో ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకుని వరంగల్లో ఉద్యమం ప్రారంభించబోతున్నారు. ఈ ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్తాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఇళ్ల స్థలాల కోసం, పేదవాడి ఇళ్ళు కోసం, ఆ భూములు రియల్ కబ్జాదారుల చేతుల్లోంచి భూములు నిలిపించడం కోసం దీనికి పెద్దగా ప్రణాళిక తయారు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఈ కోమలకుంట లేకపోతే ఈ గుండ్ల సింగారం ఇక్కడ నుంచే మేము ఒక నినాదం ఇస్తున్నాం. అందులో సిపిఎం నాయకులు ఉన్నారు, మా సిపిఐ మా నాయకులు అందరూ కూడా ఉన్నారు. ఈయన ఇస్తున్నాం. మళ్ళీ అందరూ కూడా మేము ఉమ్మడి మీటింగ్ కూడా పిలుస్తాం. మేము ఖచ్చితంగా తెలంగాణలో పేదవాడి హక్కును కాపాడటం కోసం ఎర్ర జెండా ఏం చేస్తుందని ఎవరు అనుకోవద్దు. ఎర్ర జెండా ఏదైనా చేయగలిగింది పేదవాడి కోసం, పేదవాడి కోసం ఏదైనా చేయగలిగింది. అది మీరు గమనంలో పెట్టుకోమని కోరుతూ ఖచ్చితంగా వీళ్ళందరికీ మీరు న్యాయం చేయండి. అప్పటి వరకు వీళ్ళు ఇక్కడే ఉంటారు. ఇక్కడే ఆ రేకులు కూడా వేసుకోకుండా అటువంటి పట్టాలు వేసుకుని ఉండే రేకుల్లో ఎట్లా ఉంటున్నారు మాకే అర్థం కావట్లేదు. పిల్లలు మీరు ఉండాలంటే చాలా నరకంలాగా ఉంటుంది. ఇవాళ ఇక్కడ మా భిక్షపతిని కాళ్ళు చేతులు ఇరిచి మరి లోపలేశారంట, వాళ్ళందరూ ఏడుస్తున్నా కూడా. అదేవిధంగా ఇక్కడ మా శ్రీనివాసరావు లేకపోతే ఇంకా కర్రీ భిక్షపతి లేకపోతే సదాలక్ష్మి ఇంక ఇతర మా నాయకులందరూ ప్రతి సందర్భంలో వీళ్ళకి దెబ్బలు పడతాయి. పోయినసారి కూడా ఇట్లాగే చేశారు. ఒకసారి అడ్డుకుంటే వీళ్ళని దెబ్బలు కొట్టారు పోలీసులు. ఆ టైంలో ఇంకా కేసీఆర్ ఇన్వాల్వ్ అయ్యి దాన్ని ఆపేశాడు అప్పుడు. ఇప్పుడు పాపం ఈయనకి తెలుసో తెలియదు, నాకు తెలియదు. మీకు తెలిసి ఆపాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మీకు మేము మద్దతు ఇస్తున్నాం కాబట్టి. ఆపలేదనుకోండి, మేము చెప్పలేదు, మా ఉద్యమం ఆగదు. మీరు ఆపకపోయినా మా ఉద్యమం ఆగదు. ఇది మేము మీ ద్వారా తెలియజేస్తున్నాం. దానికి దీనికి సంబంధం ఏంటి స్వామి? పొత్తుకి ఈ ఒక్క ఇన్సిడెంట్తో పొత్తులు మారిపోతాయా? అది వేరు. అది ఎన్నికలు వచ్చినప్పుడు దాని సంగతి అప్పుడు చూద్దాం.